కారణం మంచి మిత్రునితో స్నేహం వంటిది. రచన నేలకంటి నారాయణ గారు, హైదరాబాద్ నుండి. వృత్తిరీత్యా న్యాయవాది మరియు టాక్స్ కన్సల్టెంట్. ప్రవృత్తి కవిత్వం చదవడం, రాయడం. అందులో భాగంగా వారు రాసిన వాటిలో నుంచి 2 కవితలు 'ఇది నిజం' మరియు 'నిజ ప్రపంచం'. నేటి సామాజిక అంశాలపై అవగాహనతో కూడిన కవిత్వం మీకోసం. వ్యాఖ్యాత ధూళిపాళ్ల మాధవి కిషోర్. ఇది నిజం. నరనరాన మతపిచ్చి సలసల మరుగుతుంటే మానవత్వం మౌనం దాల్చింది. కుత్తుక నిండా కులగజ్జి విలయతాండవం చేస్తుంటే ఉన్మాదానికి దారితీసి ఉద్రేకాన్ని పెంచుతుంది. నాడు అగ్రకులాలు ఏకమై దిగువ కులాలను వెలివేసి మత మార్పిడికి ఆజ్యం పోసింది. అయినా కసితీరక కత్తులు దూస్తూనే ఉన్నారు నేటికి. అప్పుడు కులాలు, ఇప్పుడు కుల మతాలు. ఆధునికం నేర్పిన పాఠాలు. యుద్ధం శరణం గచ్ఛామి. ఒకరు ధర్మయుద్ధం పేరిట, ఇంకొకరు లవ్ జిహాద్ అంటూ, మరొకరు ఈ దేశం మాదని దేవుడు చెప్పాడని ఎటు తిరిగి చంపుకోవడమే ధ్యేయం. అసలు కోట్లాను కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన భూమిని ఏ దేవుడు పుట్టించాడో ఎవరైనా చూశారా? నాదంటే నాదని నరాలు తెగేలా నినదిస్తూ మనిషినని మరచి ఉద్రేకాలతో ఊరేగితే మిగిలేది బూడిద. ఈ చోద్యం చూసే పరమాత్మ ఎక్కడున్నాడు? ఎవరైనా చూశారా? భూమి తనదే అయితే ఆ దేవుడు ఎందుకు మౌనం వహిస్తున్నట్లు అడిగారా మరి? ఎదురుగా ఉన్న మనిషిని మనిషిగా చూడలేని మనిషి పరమాత్మను చూడగలడా? ప్రతి మనిషిలో పరమాత్మను చూసేవాడే మనిషి. తెలుసుకుంటే జన్మ ధన్యం, మారకపోతే మనిషి కర్మం. సర్వే జనా సుఖినో భవంతు. నిజ ప్రపంచం. చాలింక ఆపండి ప్లీజ్. వర్షించినట్లే భ్రమించేసి చెదిరిపోయే మబ్బు తెరల వల్లే ఎంతకాలం ఈ అబద్ధపు బ్రతుకులు? నిజ ప్రపంచం నీకోసం వేచి ఉంది. నీలిరంగు శాంతికపోద్దాం, ఎగరేద్దాం రండి. భేషజాలు బేషరతుగా వదిలేసి, పొగడ్తల చుట్టనంతా పొలిమేర పాతిపెట్టి, ఆర్భాటాల హంగులను దూరంగా విసిరేసి, అబద్ధాల ముసుగును హాయిగా తొలగించుకొని, హిప్రోకసీ హింస నుండి తక్షణం బయటపడి రండి రండి రండి. మన నిజ ప్రపంచం పిలుస్తుంది. నీవు సైతం అవసరం నిజస్వరూపంలో. అది ఏదైనా మంచిదైతే తోలుకురా, కానిదంతా ఖతం చేసిరా. మానవత్వపు ప్రపంచంలో చేరికలు మొదలయ్యాయి. బెట్టు చేయక ముసుగు తీసి చేరిపో. చాలు చాలు ఈ అబద్ధపు బ్రతుకులు. ఉన్నదంతా అందులోనే ఊడ్చేయకు. జీవితం అసలే చాలా చిన్నది. మనసు పుటలు తెరచి నిజాల వైపు తొంగిచూడు. నిజాల రహస్యం కనిపెట్టు. ఇగోకు పుట్టిన తప్పును తుడిచి ఇనుప సంఖ్యలను తెంచుకొని అసలు ప్రపంచంలో చేరిపో. నిజ ప్రపంచం నిన్ను నన్ను మనందరినీ పిలుస్తుంది. విశాల సృష్టిలో ప్రకృతి వలె మనము ఒకటని, మచ్చలేని మనుషులమని నిరూపిద్దాం. నిజ ప్రపంచం పిలుస్తుంది రండి. నిజాలు మాట్లాడుకుందాం నిర్భయంగా. ధన్యవాదములు.